నా జీవితంలో మనస్ఫూర్తిగా ఆనందించిన క్షణాలు రెండే రెండు. బిఏ పాస్ అయి 6 సంవత్సరాలు 60 జతల చెప్పులు అరగ్గొట్టగా అప్పుడు దొరికింది ఉద్యోగం. ఆ రోజు అమితంగా సంతోషించాను. లోకంలో నా అంత అదృష్టవంతుడు లేడని మురిసిపోయాను. సమస్త ప్రపంచాన్ని జయించినంతగా అందుకోలేని స్వర్గం అందుకున్నట్లు తృప్తిగా మనసారా నవ్వుల పండగ చేసుకున్నాను. తర్వాత శ్యామల మెడలో మాంగల్యం కట్టి నా అర్ధాంగిని చేసుకున్నప్పుడు ఓహ్! ఆ క్షణం కూడా తనివి తీరా ఆనందించాను. ఆ సౌఖ్యం, ఆ క్షణాలు మరువలేనివి, మరుపురానివి. 400 ఉద్యోగం, రాగవల్లరి శ్యామల పొందు. ఈ 2 క్షణాలే నా జీవితంలో అత్యంత ముఖ్యమైనవి, కలకాలం నిలిచిపోయేవి. నేను కళ్ళు తెరిచి భూమి మీదకొచ్చేసరికి నా తల్లిదండ్రులు నన్ను ఒంటరివాణ్ణి చేసిపోయారు. అప్పట్నుండి ప్రారంభమైంది నా కష్టాల జడివాన. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, ఎదురుగాలికి వెనక్కు దొర్లుతూ, సుడిగాలికి సుళ్ళు తిరుగుతూ, తెగిన గాలిపటంలా ఇలా ఎన్ని మలుపులు తిరిగిందో నా జీవన శకటం. చిన్నతనంలో ఎలా పెరిగానో సరిగ్గా గుర్తులేదు. ఊహ తెలిసినప్పటి నుండి స్వశక్తితోనే పెరిగాను. చేతికి దొరికిన పనల్లా చేశాను. మొదట్నుంచి నేను మంచిదని నమ్మిన దానిని, మనసు మెచ్చిన పనులే చేశాను. ఎన్నో అవమానాలు, బాధలు భరించాను. చదువుకోవాలన్న కోరిక నానాటికి పెరిగిపోయి మహావృక్షంలా నాటుకుపోయింది నాలో. అహోరాత్రులు శ్రమించి తిని తినక ఎలాగో బిఏ పూర్తి చేశాను. అప్పుడే మొదలైంది జీవిత సమస్య. తర్వాత ఏం చెయ్యాలి? శ్రమతో నా శరీరం అలసిపోయింది. విశ్రాంతి కావాలనిపించింది. ఎలా? ఏదో ఒకటి చేస్తేనే గాని గడవని స్థితి. ఉద్యోగం దొరికితేనే గాని తనకు ఈ అవిరామ పరిశ్రమకు ముగింపు దొరకదు. ఇలా 6 ఏళ్లు ఉద్యోగాన్వేషణ చేశాను. ఉద్యోగం దొరకలేదు కానీ చాలా చాలా అనుభవం సంపాదించాను. రకరకాల మనుషులు, వింత వింత పోకడలు, అన్యాయాలు, అక్రమాలు, అమానుషాలు. లోకంలో ఎన్నో ఘోరాలు చూశాను. ఎక్కడో ఉన్న దేవుణ్ణి ప్రత్యక్షం చేసి వరాలు పొందవచ్చునేమో గాని ఇంటర్వ్యూల్లో అధికారులను మెప్పించి అర్హతతో ఉద్యోగం సంపాదించడం అనేది కల్లా. ఇంకా చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇంతగా శ్రమించి చదివినందుకు మొదటిసారిగా చింతించాను. మొదట్లో అంటే నేను చదువుకోక పూర్వం ఏ చిన్న పనైనా సిగ్గుపడకుండా చేసేవాణ్ణి. ఇప్పుడు అలా చేయలేకపోతున్నాను. ఈ చదువు నాలో లేని గొప్పలు పెంచింది. సోమరితనం పెరిగింది. చిల్లర పనులు చెయ్యాలంటే బిఏ చదివిన నాకు అహం అడ్డు తగిలేది. ఒకప్పుడు రైల్వే ప్లాట్ఫారం మీద మూటలు మోసాను, సోడాలమ్మాను, బూటు పాలిష్ చేశాను, న్యూస్ పేపర్లు అమ్మాను, హోటల్లో క్లీనర్గా, చిల్లర అంగడిలో గుమస్తాగా ఇలా ఎన్నో పనులు చేశాను. ఆనాడు ఏమీ అనిపించలేదు. హాయిగా సంపాదించుకుని తినేవాణ్ణి. కాని ఈనాడు నేను చదువుకున్నాను. అలాంటి చిల్లర పనులు చేయడం నా డిగ్రీకే అవమానంగా భావించేవాణ్ణి. ఎన్నో రాత్రులు పస్తు పడుకున్నానే గాని అలాంటి పనులు చేయడానికి నా మనసు అంగీకరించలేదు. చదువుకునే రోజుల్లో సరదాగా బొమ్మలు గీయడం నేర్చుకున్నాను. ఆనాడు ఏదో సరదాగా నేర్చుకున్న విద్య ఈనాడు బ్రతుకు తెరువుకు ఉపయోగపడుతుందని కలలోనైనా ఊహించలేదు. చాలా కంపెనీలకు వారి వ్యాపార ప్రకటనలకు బొమ్మలు గీసేవాణ్ణి. పదో పరకో చేతిలో పెట్టేవారు. నెలకు ఎంత లేదన్నా ఓ 60 పైనే వచ్చేవి. వాటితోనే నెట్టుకొస్తున్నాను. ఆశ చావక ఉద్యోగ ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. ఓ రోజు నా గదిలో రాధాకృష్ణుల చిత్రానికి రంగులు దిద్దుతూ కూర్చున్నాను. 25 ఏళ్ల యువకుడు నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. మీరేనా జయరాజ్ అని అడిగాడు వస్తూనే. అవునన్నట్లు తలూపాను. అతన్ని నేనెప్పుడూ చూడలేదు. తెల్లని బెల్ బాటం ప్యాంటు, నీలపు చారల షర్టు టక్ చేశాడు. హిప్పీ క్రాఫ్. అందంగా, ఆరోగ్యంగా, బలంగా ఉన్నాడు. మీరు నాకో సహాయం చేసి పెట్టాలి. స్టూలు మీద కూర్చుంటూ అన్నాడు. నేను ఆశ్చర్యపోయాను. ముక్కు మొహం ఎరుగను. ఇతను ఎవరో ఏంటో తెలీదు. చూడబోతే ధనవంతుల బిడ్డలా ఉన్నాడు. ఇతనికి నేనేం సహాయం చేయగలను? ఎన్నో సందేహాలు నన్ను తినేశాయి. అయినా కప్పిపెట్టుకుంటూ ఏం కావాలో చెప్పండి అన్నాను. నా పేరు మంజీర్. మీరు నాకో బొమ్మ గీసివ్వాలి. ఏం బొమ్మ కావాలి? ఇదిగో ఈ ఫోటో చూడండి అంటూ పర్సులోంచి ఓ అందమైన యువతి ఫోటో తీసిచ్చాడు. దాన్ని అందుకొని పరీక్షగా చూశాను. ఆమె చాలా అందంగా ఉంది. అతడు సిగరెట్ ముట్టించి నా వైపే నిశితంగా చూస్తున్నాడు. అది గమనించి ఈ అమ్మాయి ఫోటో చూసి బొమ్మ గీయాలా అని అడిగాను. అవును, నగ్నంగా గీయాలి. ఆ మాట వింటూనే కరెంట్ షాక్ తగిలినట్లు అయిపోయాను. ఏంటి మీరనేది? ఈ అమ్మాయిని నగ్నంగా చిత్రించాలా? ఎందుకు? గొంతు తడారిపోతుండగా అడిగాను. అవును, ఈ సహాయం చేసి పెట్టావంటే మీరు కోరినంత డబ్బిస్తాను. ఈ విషయం మాత్రం రహస్యంగా ఉండాలి. అతని మాటలు వింటుంటే మతిపోయింది నాకు. ఆమె ఎవరో ఏంటో నగ్నంగా గీసివ్వాలట. ఎందుకు? ఆమెకి ఇతనికి ఏంటి సంబంధం? పైగా రహస్యంగా ఉంచాలట. అదే అడిగాను. ఈమెకు మీకు ఏంటి సంబంధమని.
నాన్సెన్స్, అవన్నీ మీకు అనవసరం. ఎంత కావాలో తీసుకుని పని పూర్తి చేయండి అంటూ పర్సులోంచి కొన్ని వందల నోట్లు బయటకు తీశాడు. క్షమించండి, నేను డబ్బు కాసుపడే వాణ్ణి కాదు. ఓ అపరిచిత స్త్రీని నగ్నంగా చిత్రించి ఆమెను అవమానపరిచి నా కళను అపవిత్రం చేసుకోలేను. మీరిక దయచేయచ్చు అన్నాను. తారాజువలా ఎగిరిపడ్డాడు. మిస్టర్, మర్యాదగా చెప్పినట్లు చేయి, లేకపోతే పర్యవసానం చాలా ఘోరంగా ఉంటుంది. నాతో పేచి పెట్టుకోవడం అంత మంచిది కాదు. అతని బెదిరింపులకు ఒళ్ళు మండిపోయింది నాకు. ఎవరో ఏంటో ఆడపిల్ల బొమ్మను నగనంగా గీసి ఇవ్వాలట. కాదనేసరికి బెదిరిస్తున్నాడు. ఏంటి అతని దౌర్జన్యం? ఏంటి మీ బెదిరింపు? మీరు చెప్పినట్లు వినడానికి నేనేమన్నా మీ నౌకర్ని అనుకున్నారా? గట్టిగా గద్దించాను. అతను తోక తొక్కిన తాచులా బుస్సున ఇంతెత్తును లేచాడు. నేను లక్షాధికారి బిడ్డను. తలచుకుంటే నీలాంటి వాళ్లను 100 మందిని నుల్చిన పాటును కొనేయగలను. మర్యాదగా చెప్పినట్లు చేయి, లేకుంటే నిలువున పాతేస్తాను. తెలిసిందా? షటప్. నువ్వు ఎవరివైతే నాకెందుకు? మర్యాదస్తుడు అని ఎంతసేపు మాట్లాడాను. ముందర బయటకు నడు. గెటౌట్. యూ బ్లడీ రాస్కెల్. నన్ను ఎదిరించడానికి ఎన్ని గుండెలు? మదమెక్కిన పోట్లగెత్తలా చెయ్యెత్తాడు నన్ను కొట్టడానికి. చటుక్కున ఆ చెయ్యి ఒడుపుగా పట్టుకుని మెలితిప్పి బయటకు నెట్టాను. దబ్బున తలుపు మీద పడ్డాడు. నుదురు సన్నగా చీలి రక్తం కారింది. అంతే, రక్తం చూసేసరికి అదిరిపోయాడు. కట్టలు తెంచుకున్న ఆవేశంతో ఆంబోతులా మీదకి దూకబోయాడు. అప్పటికే ఉగ్రరూపం దాల్చిన నా ముఖం చూసి ఏమనుకున్నాడో 2 అడుగులు వెనక్కి వేసి, నన్ను కొడతావట్రా? ప్రతీకారం తీర్చుకుంటాను. నిన్ను నడిబజార్ కీడుస్తాను. నీ బ్రతుకు నవ్వుల పాలు చేస్తాను. నాతో చెలగాటం పాముతో పగే చూపిస్తాను ఆ తడక. రంకెలు వేస్తూ వెళ్ళిపోయాడు. కొన్ని క్షణాల వరకు మామూలు మనిషిని కాలేకపోయాను. సామాన్యంగా నాకు కోపం రాదు. వస్తే ఓ పట్టాన పోదు. ఆవేశంలో ఫోటో తీసుకెళ్లకుండా వెళ్ళిపోయాడు. కొన్ని క్షణాల తర్వాత ఆ ఫోటోను మరోసారి చూశాను. చాలా అమాయకంగా అందంగా ఉంది. కనుముక్కు తీర్చిదిద్దినట్లుంది. వీడికి ఈ ఫోటో ఎలా వచ్చిందో? వీరిద్దరికీ ఏంటి సంబంధం? మళ్ళీ వస్తాడేమో ఫోటో కోసం అని అనుకుని దాన్ని డైరీలో భద్రపరిచి నా పనిలో నిమగ్నమయ్యాను. మనసు చికాగ్గా అయిపోయింది ఎందుకో. అదే సంఘటన పదే పదే గుర్తుకొస్తోంది. ఎంత ప్రయత్నించినా ఈజీగా ఉండలేకపోయాను. ఇహ లాభం లేదు. ఈ వెధవొచ్చి 3 చెడగొట్టాడు. కాసేపు అలా తిరిగొస్తే రిలీఫ్గా ఉంటుంది. రాత్రికి పూర్తి చేయొచ్చు. రూమ్కి లాక్ చేసి బయటపడ్డాను. సంధ్యా సమయం. పార్కులోకి వెళ్ళి ఓ మూల కూర్చున్నాను. ఎవరూ లేని చోట. చల్లని గాలి హాయిని గొలుపుతోంది. మైకులోంచి ఏదో ఫిడేలు వాయిద్యం మంద్రంగా వినిపిస్తోంది. పచ్చికలో వెల్లకిల్లా పడుకున్నాను, చేతులు మడిచి తల కింద పెట్టుకుని. ఆకాశం కనిపిస్తోంది నీలంగా. మబ్బు తునకలు ఎందుకో పరిగెడుతున్నాయి. హఠాత్తుగా గంట ముందు జరిగిన సంఘటన మరోసారి కళ్ల ముందు మెదిలింది. అతను ఎవరో తెలీదు, ఆమె ఎవరో తెలీదు. నగనంగా బొమ్మ గీసిస్తే ఎంతైనా డబ్బిస్తాడట. ఎందుకో ఆ బొమ్మతో అంత అవసరమేమిటో అంత డబ్బు ఖర్చు పెట్టడానికి సిద్ధపడ్డాడంటే ఏదో విశేషం ఉండి తీరాలి. చ, ఎంత అసహ్యం! అభం శుభం ఎరుగని అమాయకురాల్లా ఉందామె. ఈ విషయం ఆమెకు తెలిస్తే ఏమనుకుంటుంది? ఆమె ఎక్కడుందో, ఈ రాజధాని నగరంలో ఏ మూలనుందో, ఏం చేస్తుందో? పాపం తెలిస్తే ఎంత బాధపడుతుందో. ఈ వెధవకి ఇవేం బుద్ధులు? ఎంత డబ్బుంటే మాత్రం ఇలానా మరి? బెదిరిస్తున్నాడు వెధవ. నన్నేం చేస్తాడు పిచ్చి వెధవ? ఇలా ఆలోచనలు దొర్లిపోతున్నాయి. ఏదో కలలోనో సినిమాలోనో జరిగినట్లుంది గాని వాస్తవంగా జరిగినట్లు అనిపించలేదు ఎందుకో. చిన్నగా నవ్వుకుంటూ లేచి ఇంటిదారి పట్టాను. ఉదయం వండుకున్న అన్నం మిగిలింది తినేశాను. కిరోసిన్ ల్యాంప్ వెలిగించి చార్టులు దగ్గరేసుకుని కూర్చున్నాను. దాదాపు 11 గంటలకు రాధాకృష్ణుల చిత్రం పూర్తి చేసి తృప్తిగా నిట్టూర్చాను. పడుకోబోయే ముందు ఆ అమ్మాయి ఫోటో చూడాలనిపించింది. లేచి వెళ్ళి డైరీ తెరచి తీసుకున్నాను చేతిలోకి. ఆ కళ్ళు నవ్వుతున్నాయి పసిపాపలా. ఆ ముఖంలో వింత కొత్తదనం, ముగ్ధత్వంతో మెరిసిపోతోంది. అలాగే చూస్తూ పడుకున్నాను. నాలో ఏదో అలజడి. కంటికి నిద్ర రావడం లేదు. అందమైన ఆ ముఖారవిందాన్ని చూస్తుంటే ఏదో దివ్యానుభూతి. సుతారంగా వణికే చేతులతో ఆ పెదవుల్ని తాకాను. కళ్ళు మూతలు పడ్డాయి అర్మోడుపుగా. గాలిలో తేలిపోతున్నట్టు, రెక్కల పల్లకిలో చుక్కల లోకంలోకి ఎగురుతున్నట్లుంది నాకు. ఆమె నవ్వుతోంది చల్లగా, చందమామలా, చిలిపిగా, చకోరిలా. నేను చూస్తున్నాను తీయగా, ప్రేమగా, అదోలా. తనువు మనసు ఘర్షణ పడుతున్నాయి. సమయం దాదాపు అర్ధరాత్రి. అంతటా నిశ్శబ్దం. అక్కడక్కడ వీధి లైట్లు గుడ్డిగా రేపో మాపో చావబోయే ముష్టివాడి జీవంలా మిణుకుమిణుకుమంటున్నాయి. నేను నడుస్తున్నాను ఒంటరిగా. ఎక్కడికో తెలీదు. దేన్నో వెతుక్కుంటూ పోతున్నాను. ఎంత దూరం నడిచానో తెలియడం లేదు. కాళ్ళు పీక్కుపోతున్నాయి. కళ్ళు మాత్రం గమ్యం వైపే నిశితంగా చూస్తున్నాయి. కెవ్వున కేక వినిపించింది. టక్కున బ్రేక్ పడింది నా కాళ్లకు.
ఆ వైపు చూశాను. ఏమీ కనిపించడం లేదు. చుట్టూ 3 వంతులు చీకటి కప్పుకుపోయింది. కళ్ళు నులుముకుని చూశాను. లాభం లేకపోయింది. మరోసారి ఆ కేక వినిపించింది. అది ఓ స్త్రీ ఆర్తనాదం. ఆశ్చర్యం! ఇంత అర్ధరాత్రి వేళ స్త్రీ అరుపు! ధ్వని వచ్చిన వైపు గబగబా అడుగులు వేస్తూ ముందుకు నడిచాను. దూరంగా ఓ స్ట్రీట్ లైట్ స్తంభం వద్ద జనం గుమిగూడారు. అస్పష్టమైన ఆకారాలు లీలగా అగుపించాయి. ఆశ్చర్యంతో పాటు ఆసక్తి కూడా పెరిగింది. ఎవరు వాళ్ళు? ఏం చేస్తున్నారక్కడ? చాలా మందున్నారు. మరోసారి స్త్రీ రోదన గుండెల్లో మెలిపెడుతోంది. ఈసారి స్పష్టంగా వినిపించింది. ఆ శబ్దం గుంపు మధ్య నుండే వస్తోంది. త్వరగా అక్కడకు చేరుకున్నాను. చుట్టూ తెడికట్టారు గుంపు. సందు చేసుకుని తొంగి చూశాను. ఆశ్చర్యం! నా కళ్ళు కలవరపడ్డాయి. మనస్సు ఉలిక్కి పడింది. ఆ దృశ్యం చూసి నేను కలగంటున్నానా అని గిల్లుకుని చూశాను. లేదు, వాస్తవమే. నేను చూస్తుంది యథార్థమే. నాలోని రక్తం సలసలా మరిగిపోతోంది. ఉద్రేకం ఉప్పొంగింది. అక్కడ ఆమె ఎలా వచ్చింది? వాడేంటి ఆమెనిలా చిత్రహింస పెడుతున్నాడు? ఆమె జుత్తు రేగిపోయింది. మోచేతులు గీరుకుపోయి రక్తం కారుతున్నాయి. ఆమె చీర విప్పాలని కొంగు పట్టుకుని లాగుతున్నాడు దుర్మార్గుడు. చుట్టూ ఉన్న జనం ఆనందంగా వింతగా చోద్యం చూస్తున్నారు. మంజీర్, నీకు పుణ్యం ఉంటుంది. నన్ను వదిలిపెట్టు. నా బ్రతుకు నాశనం చెయ్యొద్దు. ప్లీజ్ నన్ను వదులు. నీకు చెల్లెల్లాంటి దాన్ని. ప్లీజ్ మంజీర్, నన్ను అవమానపరచకు. కావాలంటే నా పీక నులిమి చంపేయ్. నేను ఈ అవమానాన్ని భరించలేను. ఆమె విలపిస్తోంది కన్నీరు మున్నీరుగా. ప్రార్థిస్తోంది హృదయం ద్రవించేలా. మంజీరు నవ్వుతున్నాడు క్రూరంగా, భయంకరంగా, వికటంగా. నిన్ను చంపను. నాకు చేసిన అవమానానికి ప్రతీకారం తీర్చుకుంటాను. నువ్వు కుళ్ళి కుళ్ళి చావాలి. నీ అందం 10 మందికి విందు కావాలి. నీ సొగసు శరీరం మట్టిపాలు కావాలి. నీకు పరాభవం జరగాలి. ఆహా, చూస్తాను ఎవడడ్డమొస్తాడో. భీకరంగా గర్జిస్తూ వెకిలిగా నవ్వుతూ ఆమె చీర కుచ్చిళ్ళు పట్టి గుంజాడు. అయ్యో, ఏంటి అన్యాయం! ఇంతమంది చుట్టూ నిలబడి చూస్తూ ఊరుకున్నారా? ఓ అబలను బలాత్కరిస్తుంటే చూస్తూ ఆనందిస్తారా? మీరు మనుషులేనా? ఈ పశువుకి బుద్ధి చెప్పే నాదులే లేరా? అయ్యో, మీ బిడ్డలాంటి దాన్ని, నన్ను కాపాడండి. ఈ దుర్మార్గుడు నన్ను భగవాన్! మీ చెల్లెలికి ఇలా జరిగితే, మీ భార్యనే పరాయివాడు మీ కళ్ళ ముందే పరావిస్తుంటే ఇలాగే ఆనందిస్తారా? మీరు రాక్షసులు. అసహాయురాల్ని ఇలా అల్లాడిపోతుంటే రాక్షసానందం అనుభవిస్తారా? భగవంతుడా, నాకేది దారి? మీరు మగపుట్టక పుట్టలేదు. మీలో ప్రవర్తించేది భారతరక్తమేనా? చెమట దద్దమ్మలు, వెళ్ళిపోండి, వెళ్ళండి. ఆమె చీర పూర్తిగా తొలగిపోయింది. అతను వికటాటహాసం చేస్తున్నాడు. ఆమె సిగ్గుతో చితికిపోతూ, అవమానంతో దహించుకుపోతూ, అసహాయంతో అలమటించిపోతూ, స్త్రీత్వం దాచుకోవాలని ఆరాటపడుతూ, అలనాటి కురుసభలో పరాభవింపబడిన పాంచాలిలా ఉంది ఆమె పరిస్థితి. ఆమె ఒంటి మీద బ్రా లంగా తప్ప మరేమీ లేదు. చుట్టూ జనం చూస్తున్నారు. ఆ చూపుల్లో వికిలితనం, వికిరింతలు. ఆ కళ్ళల్లో కరుణకు బదులు కాంక్ష. ఆ నవ్వుల్లో జాలికి బదులు మోహం. కొన్ని కళ్ళు వెతుకుతున్నాయి దేనికోసమో. కొన్ని గుండెలు పరవశించాయి ఆనందంతో. కొన్ని హృదయాలు పులకించాయి మైకంతో. ఆ క్రూరుడు ఆమె మీదకి విజృంభించాడు రౌద్ర రూపంతో. ఆమె అరుస్తోంది పులినోట చిక్కిన లేడి కోనలా. వాడు నవ్వుతున్నాడు శివంగిలా. నా మెదడు పగిలిపోతోంది. రక్తం మరిగిపోతోంది. అంతే. ఏం చేస్తున్నానో తెలియని ఆవేశంతో ఊగిపోయాను. వాడి జుట్టు పట్టుకుని ఈడ్చాను. బలం కొద్దీ డొక్కలో తన్నాను. కసి తీరేలా అందిన చోటల్లా గుద్దాను, రక్కాను, గొంతు నులిమాను. వాడు అరుస్తున్నాడు. నేను నవ్వుతున్నాను. జనం విస్తుపోయారు. తమ ఆనందానికి అడ్డు తగిలినందుకు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. అందరిలో ఒక్కడిగా అందరితో పోరాడలేకపోయాను. నరాలు పట్టు తప్పుతున్నాయి. శరీరం తూలిపోతోంది. ఎముకలు విరిగిపోతున్నాయి. నా తల పగిలిపోతుంది. రక్తం, ఎర్రని చిక్కని రక్తం. కళ్ళు మూసుకుపోతున్నాయి. వాడు నవ్వుతున్నాడు. కసితీరా తిరగబడ్డాడు. నాకేదో అయ్యింది. నేనేదో అయిపోతున్నాను. ఎన్నో జతల నవ్వులు. కర్ణపుటాలు అదిరిపోతున్నాయి. ఆమెను లాక్కుపోతున్నాడు. రోడ్డు మీద బలి పశువులా ఈడ్చుకుపోతున్నాడు. కోడిపిల్లను తన్నుకుపోతున్న గెదలా వాళ్ళు నవ్వుతున్నారు విరగబడి. తల బద్దలవుతోంది. కర్ణపుటాలు అదిరిపోతున్నాయి. నో, అలా జరగడానికి వీల్లేదు. ఒక్కసారిగా శక్తినంతా కూడదీసుకుని అరిచాను. ఆ తర్వాత మైకం కమ్మింది. నా తల వాలిపోయింది నేలకి. ఉలిక్కిపడి లేచాను. 4 గోడలు నవ్వుతున్నాయి. గోడ మీద మసిబారిన చిన్ని కృష్ణుడు నవ్వుతున్నాడు చిద్విలాసంగా. చిరుగాలికి కిటికీ రెక్కలు కొట్టుకుంటున్నాయి. తల విదిలించాను. గుండెలు ఎగిసిపడుతున్నాయి. తల తడుముకున్నాను. నాకేమీ కాలేదు. నాకేదో అయ్యింది. కల మాత్రం కాదు, అది వాస్తవం. అసలు తను నిద్రపోలేదు. మరి ఇంతకు ముందు జరిగింది అబద్ధమా, వాస్తవమా? కాదు, నిజంగా జరిగింది. తన మనసు ఆరాటం నుంచి ఇంకా కోలుకోలేదు. తన గుండె వేగం ఇంకా తగ్గలేదు. మరేంటి? ఎక్కడ జరిగింది?
కల కాదు, వాస్తవం కాదు. మధ్య ప్రపంచంలో, అతీతమైన ప్రపంచంలో అమానుష చర్య. భగవాన్! ఏంటది? ఆమె ఎవరు? ఎందుకిలా జరిగింది? ఆ జనం ఎందుకలా మానవత్వం మరిచిపోయారు? వాడు మంజీర్ మనిషేనా? ఈ అమ్మాయినలా ఎందుకు హింసిస్తున్నాడు? ఏంటి వింత పరిస్థితి? ఏంటి కలవరపాటు? ఇదంతా తన భ్రమేనా? ఆమెకేమీ అపాయం జరగలేదా? తను ఎన్నో దెబ్బలు తిన్నాడు. శరీరానికి ఎటువంటి గాయమూ లేదు. మనసుకు మాత్రం చాలా పెద్ద దెబ్బే తగిలింది. మెల్లిగా లేచి ఓ గ్లాసుడు మంచినీళ్లు ముంచుకు తాగాను. చల్లని నీళ్లు హృదయతాపం తీర్చలేకపోయాయి. తలుపులు తెరుచుకుని బయటకొచ్చాను. చుట్టూ ఉన్న చిన్న చిన్న గుడిసెలు నిద్రలో జోగుతున్నాయి. మురుగు కాలువలోంచి వచ్చే దుర్వాసనకు ముక్కులు అదురుతున్నాయి. ఉక్కగాను ఇరుకుగాను ఉంది వాతావరణం. తలుపులు మూసి ఆ వైపు కిటికీ వద్దకు చేరాను. చల్లని గాలి రివ్వున దూసుకొచ్చింది. అలా కొద్దిసేపు అక్కడే నిల్చుండిపోయాను. ఏదో తపన, ఎందుకో ఆరాటం. వెళ్ళి పడుకున్నాను. అస్తవ్యస్తమైన ఆలోచనలతో తెల్లవార్లు పక్క మీద దొర్లుతూనే ఉన్నాను. మరుదినం నిన్న పూర్తి చేసిన రాధాకృష్ణుల చిత్రం ఓ కంపెనీలో ఇచ్చేస్తుండగా మంజీర్ ఎదురయ్యాడు స్కూటర్ మీద. వాణ్ణి చూస్తూనే తలదించుకుని పక్కగా నడవసాగాను. వాడు నా దగ్గరకొచ్చి స్లో చేసి, తెలిసిందా నా తడాక? నీలాంటి వెధవలను 100 మందిని కొనేయగలను నిమిషాల మీద. జాగ్రత్త. అనుకున్నది చేశాను. నీ బ్రతుకు బజార్కి ఇడిచాను. వస్తా. విలాసంగా నవ్వుతూ మీసం మెలివేస్తూ రివ్వున దూసుకుపోయాడు. కొన్ని క్షణాలు మౌనపడిపోయి అలాగే నుంచుండిపోయాను. వాడి మాటలు బోధపడలేదు. నా మీద పగ తీర్చుకున్నానంటున్నాడేంటి? ఏ విధంగా తీర్చుకున్నాడు? ఒకవేళ రాత్రి జరిగింది నిజమేనా? ఛీ, అది కళ. తన భ్రమ, భయం అంతే. మరేంటి వీడి మాటలకు అర్థం? అయోమయంగా ఇంటికి చేరాను. చీకటి ముసురుకుంటోంది. తెలియని ఆలోచనలు మెదడుని కొరుకుతున్నాయి. వాడెవరో తనెవరో ఎందుకిలా వెంటాడుతున్నాడు? ఎన్నడూ లేని తన మనసు ఎందుకింతగా ఆరాటపడుతోంది? ఒకవేళ అమ్మాయికి ఏం జరగలేదు కదూ? ఆ ఊహే ఎంతో భయంకరంగానూ అసహ్యంగానూ ఉంది. ఇదంతా తన భ్రమ. వాడు తననేం చేస్తాడు? వెధవ ఉక్రోషం కొద్దీ ఏదో వాగాడు. ఆ మాటలు పట్టుకుని తనిలా అయిపోవడం వెర్రితనం. లేచి అన్నం తిన్నాను. పనిచేబుద్ధి కాలేదు. పక్క పరుచుకుంటుండగా తలుపు శబ్దమైంది. వెధవ మళ్ళీ వచ్చాడేమో, తగిన బుద్ధి చెప్పి పంపాలి. మళ్ళీ తన జోలికి రాకుండా తగిన శాస్తి చెయ్యాలి. అనవసరంగా తనలో అలజడి రేకెత్తిస్తున్నాడు. ఏదో ఒకటి చెయ్యాలన్న దృఢ నిర్ణయంతో తలుపు తెరిచాను. ఎదురుగా భద్రకాళిలా ఆమె. తీక్షణమైన ఆమె చూపులకు కలవరపడిపోయాను. ఇదేంటి? ఈమె తన గదికి ఎందుకొచ్చింది? తనతో ఏంటి పని? ఆ కళ్ళెందుకు భయంకరంగా అగ్నిగోళాల్లా మండుతున్నాయి? ఫోటోలో చూసిన నిర్మల వదనానికి, మహిషాసురుణ్ణి చంపడానికి వెళుతున్న కాళిలా ఉన్న రూపానికి ఎంతో తేడా. కొన్ని క్షణాలు అలాగే నివ్వెరపోటుతో నిల్చుండిపోయాను. ఆమె నన్ను నెట్టుకుంటూ లోనికొచ్చి తలుపు మూసేసింది విసురుగా. ఆ చర్యకు మరింత విస్తుబోయాను. ఎవరీమే? ఎందుకిలా చేస్తోంది? ఎవరండి మీరు? ధైర్యం చేసి అడిగాను. వెల్, వెరీ వెల్. ఆర్టిస్టువే కాదు, మంచి నటుడివి కూడా. వెటకారంగా అంది. నాకంతా అయోమయంగా ఉంది. ఏంటి ఈమె మాట్లాడేది? మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. ఎంతకు మీరెవరు? ఇంతకు ముందెన్నడూ చూసిన గుర్తులేదు. సందేహంగా చూస్తూ అన్నాను. చాలించండి మీ నటన. నన్నెప్పుడూ చూడలేదు. ఎందుకింత నాటకం ఆడుతున్నారు? నేను మీకేం అపకారం చేశానని నా బ్రతికెలా నవ్వులు పాలు చేశారు? చెప్పండి, ఎందుకిలా చేశారు? ఆవేశంతో ఆమె గుండెలు ఎగిసిపడుతున్నాయి. ఆమె మాట్లాడే మాట ఒక్కటి నాకు బోధపడలేదు. నేనేంటి ఆమె బ్రతుకు నవ్వులు పాలు చేయడమేమిటి? ఎవరినో చూసి నన్ననుకునే పొరబడలేదు కదూ? వింతగానూ ఆశ్చర్యంగానూ ఉంది. మాట్లాడరేం? డబ్బు కాసిపడి ఒక ఆడపిల్ల బ్రతుకు బండలు చేస్తారా? మీకు నాలాంటి తోబుట్టువులు లేరు? ఎందుకిలా చేశారు? ఏమని బదులు పలికేది? నా మీద ఎందుకింత కక్ష? పవిత్రమైన కళని ఇలా నీచంగా చిత్రించి బజారుపాలు చేస్తారా? మీరు మనుషులేనా? నీ వాళ్ళకి ఇలా జరిగితే ఏం చేసేవాడివి? ఎందుకింత నీచానికి పాల్పడ్డావు? మాట్లాడు. నేను పలకలేదు. నా భుజం పట్టుకుని కుదుపుతోంది. ఏం మాట్లాడేది? విషయమేంటో అర్థం కాందే ఏం జవాబిచ్చేది? ఆమెకు దూరంగా జరుగుతూ అన్నాను. చూడండి మిస్, మీరు చాలా ఆవేశంగా ఉన్నారు. ఇలా కూర్చోండి. నిదానంగా విషయమేమిటో బోధపడేట్లు చెప్పండి. నాకేమీ తెలియడం లేదు. నా వల్ల మీకు ఎటువంటి అపకారం జరగలేదు. అంతవరకే తెలుసు. నిజంగా తెలీదా? ఇది చూసి చెప్పండి. ఉక్రోషంగా ఓ వాల్ పేపరు నా మీదకు గిరాటేసింది. కింద పడిన ఆ పేపర్ని తీసుకుని చూశాను. గురి చూసి గుండెల్లో బోకు దించినట్లు అదిరిపోయాను. కనుపాపల్ని పట్టి పీకినట్లు జివ్వుమన్నాయి నేత్రాలు. చూడలేకపోయాను ఆమెను నగ్నంగా. భగవాన్! ఎవడీ పనిచేసింది? కింద సంతకం చూసి మరోసారి అదిరిపడ్డాను. అది తన సంతకమే, సందేహం లేదు. అచ్చు తన సంతకమే. జయరాజ్ అని కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి అక్షరాలు.
ఎవడి బొమ్మ గీసింది? వాడి వేళ్ళు నరికేయాలి, కళ్ళు పీకేయాలి. ఇంకెవడు? వాడే, ఆ వెధవ మంజిరిగాడే చేయించుంటాడు. సాయంత్రం రోడ్డు మీద వాడన్న మాటలు గుర్తుకొచ్చాయి. దుర్మార్గుడు ఇంతకి తెగిస్తాడనుకోలేదు. తన మీద పగ తీర్చుకోవడానికి ఎవరి చేతనో బొమ్మ వేయించి తన పేరు పెట్టించాడు. నలుగురు తనే గీచుంటాను అనుకుంటున్నారు. ఇహ ఈమె కూడా ఇలా అనుకోవడంలో తప్పులేదు. అంతసేపు ఆమె మాట్లాడిన మాటలకి అర్థం బోధపడింది. పాపం ఎంతగా కుమిలిపోతుందో. ఇప్పుడు ఏం చేయడం? తను నిర్దోషినని నిరూపించుకోవడమా, లేక సానుభూతిగా ఆమెను ఓదార్చడమా? ఎందుకో తప్పు చేసిన వాడిలా గిల్టీగా ఫీల్ అయ్యాను. క్షమించండి. మీరెంత బాధపడుతున్నారో అర్థం చేసుకోగలను. కానీ ఈ బొమ్మ వేసింది నేను కాదు. ఇంకా ఎందుకు బుకాయిస్తారు? నా మాట నమ్మండి, నాకేమీ తెలీదు. ఆ రోగు నా మీద పగ తీర్చుకోవడానికి ఇలా నా బ్రతుకు బజార్కి ఇడ్చాడు. అందుకు మీరు డబ్బు కాసుపడి ఈ పని చేశారు. కాలేజీ గోడల నిండా హాస్టల్లో ఇవే. ఇంత జరిగాక మానాభిమానం గల ఏ ఆడది బ్రతుకుతుంది? బ్రతికి ఎలా తలెత్తుకుని తిరగలుగుతుంది? ఆడదానికి ఎంతకన్నా అవమానం ఏం కావాలి? ఓరి భగవంతుడా! ఏంటి నాకు ఈ వింత పరిస్థితి? నేను ఏ పాపము ఎరగనే ఈమెనెలా ఒప్పించేది? ఈమె దుఃఖాన్ని ఎలా తగ్గించాలి? నా మనసు మూగగా మూలిగింది. నేను చచ్చిపోయే ముందు నీలాంటి మూర్ఖులకు, బుద్ధిహీనులకు బుద్ధి చెప్పాలనుకున్నాను. మూసుకుపోయిన నీ కళ్ళు తెరిపించాలని వచ్చాను. నీవు మంచి ఆర్టిస్టువే కావచ్చు, చేయి తిరిగిన చిత్రకారుడివే కావచ్చు, కానీ నీ ప్రజ్ఞను నాలాంటి అబలల మీద ప్రయోగించుకో. నా జీవితం ఎటూ నాశనమైంది. ఇహ ముందు ఏ ఆడపిల్ల జీవితంతోనో ఆడుకోవద్దు. ఇది నా కడసారి ప్రార్థన. ఆమె చెక్కిళ్ళ మీదుగా కన్నీళ్లు ధారగా కారిపోతున్నాయి. నా మనసును ఎవరో నొక్కి పట్టినట్లు విలువెల్లాడిపోయాను. నా బ్రతుకుని ఇలా చేసిన మీ ఇద్దరిలో ఏ ఒక్కరిని ఏ విధంగానూ శిక్షించలేను. అందుకే వేడుకుంటున్నాను, ఏ ఆడపిల్ల జీవితంలోనూ నిప్పులు పోయొద్దని. వారి వేదన రోదన మిమ్మల్ని పట్టి నాశనం చేస్తాయి. వారి ఉసురు పోసుకుని మాడిపోతారు. భగవాన్, నేను ఈ బాధ భరించలేను. నా హృదయం దహించుకుపోతుంది. ఆమె ఒక్కొక్క మాట నా గుండెను తూట్లు పొడుస్తోంది. దేవుడు నన్ను ఆడదానిగా పుట్టించి నాకెంతో అన్యాయం చేశాడు. ఈనాడు నాకు జరిగిన అన్యాయాన్ని చూస్తూ గుండెలు మండిపోతున్నా, పగ ద్వేషంతో కాలిపోతున్నా మిమ్మల్ని ఏమీ చేయలేకపోతున్నాను. నేను శిక్షించలేకపోయినా దేవుడనేవాడుంటే వాడే మిమ్మల్ని శిక్షిస్తాడు. భరించలేకపోయాను. ప్లీజ్ అలా నిందించొద్దు. నేను భరించలేను. కొద్దిసేపు నేను చెప్పేది వినండి. నిజం మీకే తెలుస్తుంది. నా మాటలకి అడ్డు తగులుతూ ఇహ మీరేం చెప్పనక్కర్లేదు. చేసింది చాలు, వస్తాను. తలుపులు తెరుచుకుని వెళ్ళబోయింది. చటుక్కున ఆమెకు అడ్డంగా నిలిచి, దయచేసి నేను చెప్పేది 2 నిమిషాలు వినండి. మీరిలా నిందించి వెళ్ళిపోతే నా గుండె ముక్కలైపోతుంది. ఏం చెబుతారు? ఆ బొమ్మ నేను గీలేదు, ఎవరో గీసి నా పేరు పెట్టారని సమర్థించుకుంటారు, అంతేగా? మీరిలా మాట్లాడితే నేనేం చెప్పేది? నిజానికి జరిగిందంతే. మీరు నమ్మినా మానినా బొంకకండి అనవసరంగా. నేను నిజమే చెబుతున్నాను. నిన్నటి వరకు ఆ మంజిరి ఎవరో నిజంగా తెలీదు నాకు. హఠాత్తుగా వచ్చి మీ ఫోటో ఇచ్చి నగనంగా బొమ్మ గీయమన్నాడు. ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను, ఈ రహస్యం ఎవరికీ తెలియకూడదన్నాడు. నాకేదో అనుమానం వచ్చి ఈమెకు మీకు ఏంటి సంబంధమని నిలదీసి అడిగాను. అవన్నీ నీకు అనవసరం, చెప్పినట్లు చెయ్యి, లేకపోతే నీ బ్రతుకు నవ్వుల పాలు చేస్తాను, నీ అంతు చూస్తానని బెదిరించాడు. దానికి మీరు లొంగిపోయి పిరికిలా భయపడి బొమ్మ గీశారు. లేదు, వాడి మాటలకు లొంగలేదు. ఇలాంటి నీచొప్ప పనులు నేను చేయనని ఖండితంగా చెప్పేశాను. దాంతో వాడు కోపంగా లేచి మీదకొచ్చాడు కొట్టడానికి. దాంతో నాకు కోపం ముంచుకొచ్చింది. ఎవడు వీడు? నా గదికొచ్చి నన్ను బెదిరిస్తున్నాడు. వీడు చెప్పినట్లు చేయడానికి వీడు పని మనిషినా అని కోపంతో 2 తగిలించి గెంటేశాను. ఏమేమో చేస్తానని బెదిరిస్తూ తిట్టుకుంటూ వెళ్ళిపోయాడు. రాత్రంతా అదే సంఘటనతో వేగిపోయాను. వాడికి మీకు ఏం సంబంధమో, ఎందుకిలా చేస్తున్నాడో అర్థం కాక తెల్లవార్లు ఇవే ఆలోచనలతో సతమతమయ్యాను. ఇవాళ సాయంత్రం రోడ్డు మీద కనిపించి, చూసావా నా తడాక, నీ బ్రతుకు నవ్వులు పాలు చేశాను, పగ తీర్చుకున్నాను అని అన్నాడు. అప్పట్లో వాడి మాటలు నాకేం అర్థం కాలేదు. వాడెవరో నేనెవరో నా మీద పగ తీర్చుకోవడం ఏంటని ఊరుకున్నాను. కానీ వాడు అన్నంత పని చేస్తాడని, ఎవరితోనో బొమ్మ వేయించి అందులో నా పేరు ఇరికిస్తాడని నేను అనుకోలేదు. ఇది జరిగింది. నా మాట నమ్మండి. కావాలంటే వాడు వదిలి వెళ్ళిన మీ ఫోటో నా వద్దే ఉంది, చూడండి అంటూ డైరీలోంచి ఫోటో తీసి ఆమెకిచ్చాను. ఆమె దాన్నే చూస్తోంది. నేను చెప్పిన మాటలు నమ్మినట్లు లేదని మరలా ఇలా అన్నాను. నిజంగా మీరన్నట్లు డబ్బు కాసుపడి నేనే ఇలాంటి పని చేసుంటే కింద నా పేరు పెట్టుకోను. ఎందుకో తెలుసా? ఇప్పుడిప్పుడే ఆర్టిస్టుగా వృద్ధిలోకి వస్తున్నాను. అలాంటి నేను ఇలాంటి పనులు చేసి 10 మందిలో చులకనైపోను. దీన్ని బట్టి నిజమేదో మీరే ఊహించుకోండి. అప్పటికీ నా మీద, నా మాటల మీద నమ్మకం లేకపోతే మీ కసితీరా నా చెంపలు పగలగొట్టండి, సంతోషిస్తాను. అంతేగాని ఇలా మీరు తోలనాడిపోతే నేను భరించలేను. నా మాటలకు ఆమె తలెత్తి చూసింది. ఆమె కళ్ళ నిండుగా నీళ్లు నిలిచాయి.
నా మనసు కొద్దిగా తేలికైంది. బాధపడకండి. కొన్ని చేసిన నేరాలకు శిక్ష అనుభవిస్తే చెయ్యని నేరాలకు కూడా కొంత శిక్ష అనుభవించక తప్పదు. వాడు ఇంత పని చేస్తాడనుకోలేదు. సానుభూతిగా చూశాను. ఆమె ఏడుస్తోంది వెక్కిళ్ళు పెట్టి. ఆమె దుఃఖిస్తుంటే నాకెంతో కష్టంగా ఉంది. ఆమెను ఎలా ఓదార్చాలో తెలియక కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయాను. నన్ను క్షమించండి. నిజం తెలియక తొందరపడి మీ మనసు నొప్పించాను. నా కర్మ ఇలా ఉంది. దానికి ఎవరేం చేస్తారు? మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. ఏమీ అనుకోరు కదూ? ఏంటి అన్నట్లు చూసింది. ఆ మంజీరెవరు? వాడికి మీకు ఏంటి సంబంధం? ఎందుకింత నీచానికి పాల్పడ్డాడు? మీపై వాడికెందుకింత కక్ష? ఒకసారి దీర్ఘంగా నిట్టూర్చింది.